గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మన లాస్ట్ క్లాస్లో కంప్లీట్గా మాట్లాడుకునేటువంటి దాని గురించి దేని గురించి మాట్లాడుకున్నామని అడిగితే కంప్లీట్లీ వీఆర్ డీలింగ్ అబౌట్ విత్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి కలెక్ట్ చేస్తున్నాను. సో వాట్ యూ మీన్ బై ఫంక్షన్? ఏ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ అండ్ దట్ బ్లాక్ విల్ అకాంప్లిష్ ఏ పర్టికులర్ టాస్క్. అంటే ఏమవుతుంది అడిగితే మనకి సంబంధించినటువంటి మనం ఏదైతే దీన్ని ఫంక్షన్ కింద చేయాలనుకుంటున్నామో అలాంటి వాటిన్నిటిని కలిపి మనం ఆ స్టేట్మెంట్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక బ్లాక్ కింద పెట్టి ఆ బ్లాక్ని మనము ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకుంటూ దాన్ని కనుక మనం వాడుకోగలిగితే సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో ఇట్ మే సింపుల్గా చెప్తారు, ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక టాస్క్ అనేటటువంటి దాన్ని పెర్ఫార్మ్ చేయడానికి ఒక సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ అనేటువంటి డిఫైన్ చేసి దాన్ని అండర్ ద మెయిన్ బ్లాక్ సో ఎన్నిసార్లు కావాలి ఎన్నిసార్లు కనుక వాడుకోగలిగితే దాన్ని ఫంక్షన్ అని చెప్తుంటారు. అండ్ చెప్పాను ఆల్రెడీ ముందు చెప్తున్నాను. సో సి లాంగ్వేజ్లో బేసికలీ మేజర్లీ ఎన్ని టాపిక్స్ ఉంటాయి? 5 టాపిక్స్ అనేటటువంటివి మేజర్గా ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చి దాన్ని యారేస్ అంటారు, సెకండ్ వన్ వచ్చి దాన్ని ఫంక్షన్స్ అంటారు, థర్డ్ వన్ వచ్చేటటువంటి దాన్ని పాయింటర్స్ అంటారు, ఫోర్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్ట్రక్చర్స్ అంటారు, అండ్ ద ఫిఫ్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఫైల్స్ అంటారు. సో బేసికలీ ఈ సి లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ఈ సి లాంగ్వేజ్లో ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏంటి అని అడిగితే 5. ఫస్ట్ వన్ యారేస్, సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఫంక్షన్స్, థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ పాయింటర్స్, ఫోర్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్ట్రక్చర్స్, అండ్ ఫిఫ్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఫైల్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో arrays గురించి మాట్లాడుకోవడం జరిగింది. So what do you mean by array? An array is nothing but it's a group of similar data types or allocating the memory in consecutive memory locations will be called as an array అని చెప్తారు. సో అంటే ఒకే జాతికి చెందిన వాడి మొత్తాన్ని మనం ఒక చోట పెట్టుకుని లేదా మెమరీ అనేటటువంటి ఒకదాని పక్కన ఒకటి అలొకేట్ అయితే దాన్ని array అని మాట్లాడుతుంటారు. ఈ arrayలో రకాల గురించి మాట్లాడాము. ఏంటి అని అడిగితే సింగిల్ డైమెన్షనల్ array, డబుల్ డైమెన్షనల్ array, మల్టీ డైమెన్షనల్ array గురించి చెప్పడం జరిగింది. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ నెక్స్ట్ వన్ we are using functions. Functions is nothing but it is defined as it is a self-contained block of a program to perform a particular task. ఒక మనకంటూ ఒక సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ అనేటటువంటి దాన్ని మెయిన్ టాస్క్ కోసం డిజైన్ చేసి దాన్ని సపరేట్గా రాసుకుని దాన్ని కేవలం దానికోసం మాత్రమే యూజ్ చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే మనకి సంబంధించినటువంటి ఏదైతే మనం ఫంక్షన్స్ కింద పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో వాటిని మొత్తాన్ని ఒక బ్లాక్ కింద రాసుకుని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కనుక మనం వాడుకోగలిగితే దాన్ని ఫంక్షన్స్ అని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నాం సార్ ఇలా యారేస్ని ఫంక్షన్స్ అంటున్నాము అని అడిగితే మనకి ఏదైనా సరే క్వశ్చన్ ఇచ్చినప్పుడు అవి వెదర్ ఇట్ ఇస్ యారేస్ మీద కానీ లేకపోతే ఫంక్షన్స్ మీద కానీ పాయింటర్స్ మీద కానీ స్ట్రక్చర్స్ మీద కానీ ఎవరి క్వశ్చన్ కనుక ఇచ్చినప్పుడు ఫస్ట్ కంపల్సరీగా సింగిల్ లైన్ డెఫినేషన్లో రాసుకుంటూ వెళ్ళాలి. డెఫినేషన్ రాసాము అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది అడిగితే మనకి చక్కగా మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. అందుకనే డెఫినేషన్స్ అనేటటువంటి దాన్ని ఎక్కువ సార్లు మగప్ చేయడం జరుగుతుంది. రైట్, ప్రస్తుతానికి మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నామని అడిగితే ఆల్రెడీ చెప్పాము ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్. ఇది ఒక సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ అండి టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక స్పెసిఫిక్ టాస్క్ కనుక పెర్ఫార్మ్ చేయగలిగితే దాన్ని మెయిన్ ఫంక్షన్ కింద కనుక పని చేయగలిగితే దాన్ని ఫంక్షన్స్ అని మాట్లాడటం జరుగుతుంది. ఓకే, సో ఇందులో బేసికలీ ఏంటని అడిగితే 2 రకాలైనటువంటి ఫంక్షన్లు ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేటటువంటి కొన్ని ఉంటాయి. ఏంటి అని అడిగితే మనం సి లాంగ్వేజ్ ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే స్కాన్ఎఫ్ అనేటువంటి స్టేట్మెంటు, అదేవిధంగా సి లాంగ్వేజ్ మనకి అవుట్పుట్ ఇవ్వాలి అనుకుంటే ప్రింట్ఎఫ్ అనేటటువంటి స్టేట్మెంటు, ఆ కనిపించే అవుట్పుట్ వచ్చిన తర్వాత కనిపించే బ్లాక్ స్క్రీన్ ని కన్సోల్ స్క్రీన్ అంటారు. I want to clear that screen, then we can use CLR. I want to print a character on that particular console screen, then we can use getch. So these are all predefined functions. Whatever the code we are not writing for that particular function, that code will be already defined by C language programmers, C language designers or developers. So just we are adding whatever the coding they are having, I mean that function is having, we are adding that particular header files into our program, then we can write the program. అంతే కదా. సో ఎందుకని అడిగితే ఆ కోడింగ్ అనేటువంటి మనం రాయమండి ఆల్రెడీ చేసేసి ఉంటుంది. జస్ట్ ఆ చేసేసి ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్ కోడింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం మన హెడర్ ఫైల్లోకి తీసుకొచ్చుకుని ఆ హెడర్ ఫైల్లో యాడ్ చేసుకుని మనం ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్ళిపోతాం.
సో ఇవన్నీ ఏంటని అడిగితే సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్. అలా కాకుండా there is one more topic here that is called as అంటే సెకండ్ కేటగిరీ that is called as యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే బేసికలీ ఫంక్షన్స్ లో రెండు రకాలైనటువంటి మూడు మేజర్ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఫంక్షన్ కాలింగ్ అంటారు. సెకండ్ ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాలింగ్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్ అని మాట్లాడతారు. సో బేసికలీ మూడు, ఫంక్షన్ డిక్లరేషను, ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ డెఫినేషన్. మేజర్ గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్ అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఫంక్షన్ డెఫినేషన్. మేజర్ గా వాడేది ఏంటి అని అడిగితే ఫంక్షన్ కాలింగ్ ని, ఫంక్షన్ డెఫినేషన్ ని వాడుతూ ఉంటారు. అండ్ వన్ మోర్ పాయింట్ రిమెంబర్ దట్ వన్స్ we define a particular block to a function, that is called as a definition of the function. I mean to say function body. Once we can define the function, that function may be called in our main function at any number of times. ఒకసారి కనుక మనం ఒక ఫంక్షన్ అనేటటువంటిది మెయిన్ ఫంక్షన్ బయట కనుక రాసాము అని అడిగితే దాన్ని మనం మన మెయిన్ ఫంక్షన్ లో ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు కాల్ చేసుకోవచ్చు. దానికి అబ్జెక్షనే లేదు. ఓకే, సో మేజర్ గా ఫంక్షన్ లో ఉండేటటువంటి పార్ట్స్ కనుక చూసుకునే లెక్కైతే 3 పార్ట్స్: ఫంక్షన్ డిక్లరేషను, ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే వాట్ ఎవర్ ద కోడ్ we want to write in a particular function, that is called as a function definition. Once we can define the function, we can call that function in any number of times into our main function. మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మెయిన్ ఫంక్షన్ లో వాడుకోవచ్చు. డిక్లరేషన్ అనేటటువంటి దాని గురించి నేను మీకు తర్వాత మాట్లాడతాను. అండ్ ఫంక్షన్ లో టైప్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే ఈ ఫంక్షన్ లో టైప్స్ వచ్చినప్పటికి మొత్తం 4 రకాలు ఉంటాయని చెప్పేసి ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. సో ఏంటి అని అడిగితే ఫస్ట్ కేటగిరీ నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూస్, సెకండ్ కేటగిరీ విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూస్, థర్డ్ కేటగిరీ no arguments with return values, and the fourth category with arguments with return values అని చెప్పేసి 4 రకాలు చెప్పడం జరిగింది. సో 4 categories of function types లో వచ్చేటప్పటికి బేసికలీ 4 types. ఫస్ట్ వన్ నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూస్. అంటే మెయిన్ ఫంక్షన్ నుంచి ఫంక్షన్ కి ఏ ఆర్గ్యుమెంట్ పాస్ అవుతూ అలాగే ఫంక్షన్ కూడా మెయిన్ ఫంక్షన్ కి ఏమి రిటర్న్ చేయదు. దట్ ఈస్ కాల్డ్ as no arguments no return values. And the second category will be called as with arguments no return values. అంటే మెయిన్ ఫంక్షన్ నుంచి సబ్ ఫంక్షన్ కి వాల్యూస్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ వెళ్తాయి, బట్ సబ్ ఫంక్షన్ నుంచి మెయిన్ ఫంక్షన్ కి మాత్రం ఏమీ రిటర్న్ చేయదు. సో దట్స్ వై విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూస్. థర్డ్ కేటగిరీ నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూస్. అంటే మెయిన్ ఫంక్షన్ నుంచి సబ్ ఫంక్షన్ కి ఏ ఆర్గ్యుమెంట్స్ పంపించము, కానీ సబ్ ఫంక్షన్ నుంచి మెయిన్ ఫంక్షన్ కి మాత్రం ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. సో అందుకనే నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూస్. And the fourth category will be called as with arguments and no return values. ఇక్కడ నుంచి I mean to say మెయిన్ ఫంక్షన్ నుంచి సబ్ ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాము, అలాగే సబ్ ఫంక్షన్ నుంచి మెయిన్ ఫంక్షన్ కి కూడా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి I mean to say వాల్యూస్ అనేటటువంటివి కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ రిటర్న్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్ ఫంక్షన్ అండ్ మెయిన్ ఫంక్షన్ ఉండేది. దాన్ని ఏమంటామంటే విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దీనికోసం ఏం చెప్పాము అని అడిగితే సో ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను. సో దట్స్ ఐఎమ్ యూజింగ్ హియర్ వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్. సో సి లాంగ్వేజ్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో సి లాంగ్వేజ్ స్క్రీన్ అనేటటువంటిది ఓపెన్ అయిన తర్వాత దిస్ ఇస్ అవర్ సి లాంగ్వేజ్ యొక్క ప్రోగ్రామింగ్ యొక్క స్క్రీన్ అండి. సో ఇందులో ఓపెన్ చేసాం. సో ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఐ వాంట్ టు రైట్ ఫంక్షన్ లో బేసికలీ 4 రకాలు ఉంటాయి. సో ఏంటి అని అడిగితే I am using the 4th categories writing here. First one ఏంటి అని అడిగితే no arguments and no return values. సో నేనేమి ఇవ్వను, అది నాకు ఏమీ రిటర్న్ చేయదు. సో no arguments no return values. Second category with arguments and no return values. సో నేను మెయిన్ ఫంక్షన్ నుంచి సబ్ ఫంక్షన్ కి వెళ్తుంది, కానీ సబ్ ఫంక్షన్ నుంచి మెయిన్ ఫంక్షన్ కి ఏమీ రాదు. Third category no arguments and with return values. మెయిన్ ఫంక్షన్ నుంచి సబ్ ఫంక్షన్ కి ఏ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయము, కానీ సబ్ ఫంక్షన్ నుంచి మెయిన్ ఫంక్షన్ కి మాత్రం రిటర్న్ అవుతుంది. అండ్ ద ఫోర్త్ కేటగిరీ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్. So this is our fourth function with arguments and with return values and matter. So the other 4 categories are 4 types of the function.
సో ఇందులో ఏంటి అని అడిగితే ఈ పైన చెప్పినటువంటి ఈ 3 రకాలైనటువంటి ఫంక్షన్స్ ని నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద 4th కేటగిరీ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. అంటే విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్ అంటే మెయిన్ ఫంక్షన్ నుంచి సబ్ ఫంక్షన్ కి వెళ్ళాలి, యాజ్ వెల్ యాజ్ సబ్ ఫంక్షన్ నుంచి మెయిన్ ఫంక్షన్ కి కూడా రిటర్న్ అవ్వాలి. సో ఏంటి అని అడిగితే దానికోసం ఫస్ట్ వీఆర్ ఇంక్లూడింగ్ ద హెడర్ ఫైల్ కాబట్టి యాష్ ఇంక్లూడ్. ఎందుకు అని అడిగితే హెడర్ ఫైల్స్ ఎందుకు రాయాలి అని అడిగితే, ఎందుకు అని అడిగితే printf is nothing but అవుట్పుట్ స్టేట్మెంట్, scanf ఫంక్షన్ అనేటటువంటిది ఇన్పుట్ స్టేట్మెంట్. దానికి సంబంధించిన యాక్చువల్ కోడింగ్ ఎక్కడ ఉంటుంది అని అడిగితే ఖచ్చితంగా stdio.h అనేటటువంటి హెడర్ ఫైల్ లో ఉంటుంది. stdio.h మీన్స్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. This header file contains coding of scanf and as well as printf. అదే విధంగా సెకండ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, hash include conio.h. So what do you mean by conio.h? console input output dot header file. console input output dot header file లో ఏముంటుంది, ఆ కనిపించేటటువంటి అంటే మన కంట్రోల్ F9 కొట్టిన తర్వాత కనిపించేటటువంటి బ్లాక్ స్క్రీన్ ని కన్సోల్ స్క్రీన్ అంటారు. ఆ కన్సోల్ స్క్రీన్ ని క్లియర్ చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ clr ఫంక్షన్. సపోజ్ ఆ కన్సోల్ స్క్రీన్ మీద ఒక నిమిషం వెయిట్ చేయాలి అనుకుంటే దాన్ని వీ కెన్ యూజ్ గెట్ ch అనేటువంటి ఫంక్షన్ యూజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కోడింగ్ మొత్తం మనకి ఆ హెడర్ ఫైల్ ఏంటి అని అడిగితే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ లో ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఎవ్రీ సి ప్రోగ్రామ్ యాజ్ యూజువల్ స్టార్ట్ విత్ వాయిడ్ మెయిన్ కాబట్టి ఇది మనకి తెలిసిందే. సో దిస్ ఇస్ వై దట్ వాయిడ్ మెయిన్ అని మాట్లాడతాము. అండ్ ఆఫ్టర్ దాట్ చెప్పాం కదా, సో స్క్రీన్ ని క్లియర్ చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ clr ఫంక్షన్. అగైన్ వెయిట్ చేయాలి స్క్రీన్ మీద అనుకునే లెక్కైతే గెట్ ch అనేటువంటి ఫంక్షన్ తో వెయిట్ చేస్తాం. రైట్, ఇది జనరల్ ప్రొసీజర్ ఫర్ రైటింగ్. ఫస్ట్ నుంచి మనం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మొత్తం వీటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అని అడిగితే ఐ వాంట్ టు యాడ్ 2 numbers బై యూజింగ్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్. 2 నెంబర్లు యాడ్ చేయడానికి రాసేటువంటి ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ని ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాం. అంటే ఏం లేదు సార్, జనరల్ గా రాయాలంటే ఏం చేస్తాము, ఇంటీజర్ a, b, c అని చెప్పి రాస్తాము. సెకండ్ లైన్ లో clr scanf అని చెప్పేసి ఆ ఏలోకి బిలోకి వాల్యూ తీసుకుంటాము. ఆ రెండింటిని యాడ్ చేయాలనుకుంటే c = a + b అనేస్తాము. తర్వాత printf అని చెప్పి c లో వాల్యూని ప్రింట్ చేస్తాం. అది నార్మల్ ప్రొసీజర్ ఫర్ యాడింగ్ ఆఫ్ 2 numbers. కానీ సో నౌ వీఆర్ రైటింగ్ ద సేమ్ ప్రోగ్రామ్ ఇంటూ దిస్ కేటగిరీ, దట్ ఈస్ నథింగ్ బట్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్. సో ఏంటి అని అడిగితే, సో జనరల్ గా మనకి తెలిసినటువంటి లాజిక్ ప్రకారము ఐఎమ్ రైటింగ్ హియర్ 3 variables, integer a, b, c. మార్చింది ఏమీ లేదు. తర్వాత ఇక్కడ వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి ఇందులో కూడా మార్చింది ఏమీ లేదు. జస్ట్ సే printf అని చెప్పేసి /n enter any 2 values అని చెప్పాను. ఇక్కడ కూడా నేను మార్చింది కూడా ఏమీ లేదు. నార్మల్ ప్రొసీజర్ యాడింగ్ ఆఫ్ 2 numbers కాబట్టి enter any 2 values అన్నాను. దాన్ని రీడ్ చేయాలి కాబట్టి వీఆర్ యూజింగ్ ద ఇన్పుట్ స్టేట్మెంట్ scanf. సో ఐఎమ్ యూజింగ్ ద వేరియబుల్స్ ఇంటీజర్ కాబట్టి ఐఎమ్ రైటింగ్ ఫార్మాట్ స్ట్రింగ్స్. హౌ మెనీ వాల్యూస్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ యాడింగ్ ఆఫ్ 2 numbers? ఖచ్చితంగా మనం 2 numbers ఇవ్వాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ 2%d ఫర్ ఇంటీజర్. అదే ఇన్ కేస్ మనం ఫ్లోట్ డేటా టైప్ కనుక ఒకటి లెక్కతే %f, ఒక సింగిల్ లెటర్ కనుక తీసుకునే లెక్కతే %c, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక తీసుకుంటే %s. దీస్ ఆర్ ఆల్ ఫార్మాట్ స్ట్రింగ్స్. ఇవన్నీ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం %d అని చెప్పేసి ఫస్ట్ ఇచ్చే వాల్యూ ఏలో ప్లేస్ అవ్వాలి కాబట్టి %a అండ్ సెకండ్ వాల్యూ గోస్ టు %b. సో ఏలోకి వాల్యూ వెళ్ళిపోతుంది, బిలోకి వాల్యూ వెళ్ళిపోతుంది. సో జనరల్ గా యాడ్ అవ్వాలంటే ఏం చేస్తాము, నెక్స్ట్ స్టేట్మెంట్ లో నార్మల్ గా c = a + b అని రాసేస్తాం, అంతే కదా. సో నార్మల్ గా మనకు తెలిసిన దాని ప్రకారం సింపుల్ గా c = a + b అని రాసేస్తారు, అందులో డౌట్ లేదు. సో అడిషన్ ఆఫ్ 2 numbers అయిపోతుంది. అండ్ ఫైనల్లీ printf అని చెప్పేస్తారు. ఆ వాల్యూస్ ని ప్రింట్ చేయాలి కాబట్టి ఇదిగోండి సార్ ఇక్కడ రిజల్ట్ అని చెప్పి రాసేసుకుని అక్కడ %d రాసేసి c లో ఉన్నటువంటి వాల్యూని ప్రింట్ చేసేస్తాం. సో ఎప్పుడైతే ఇలా రాశానో మొహమాటం లేకుండా 2 వాల్యూస్ చూసేసుకుంటుంది. ఆ 2 వాల్యూస్ సంబంధించిన ఎడిషన్ అనేటువంటి జరుగుతుంది. సో కావాలి అనుకుంటే ఐఎమ్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. సో కంట్రోల్ F9. సో దేర్ ఇస్ నో ఎర్రర్స్. Obviously it shows enter any 2 values. I'm giving 23 as well as 67. First value goes to 23 and second value goes to 67. And finally we get the result 90.
సో 23ని 63ని 67 యాడ్ చేస్తే 90 కదా ఆన్సర్. సో అందులో ప్రాబ్లం లేదు, రైట్. ఇది నార్మల్గా మనకు తెలిసినటువంటి ఒక నార్మల్ ప్రోగ్రామ్ అంతే కదా. వెరీ వెరీ ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద క్లాస్లో నేను చెప్పాను. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నాను, మనం రాసేటటువంటి ప్రోగ్రామ్ అనేటటువంటిది విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్ గురించి వెళ్ళాలి. సో దానికోసం ఏం చేస్తాను అడిగితే, సార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? దట్ ఈస్ నథింగ్ బట్ సో ఏలో ఉన్నటువంటి వాల్యూని బిలో ఉన్నటువంటి వాల్యూ తీసుకుని ఆ రెండింటిని ఎడిషన్ చేసి సిలో పెట్టాలి అంతే కదా. అది వాళ్ళు రాసినటువంటి జనరల్గా సి ప్రోగ్రామ్లో ప్లస్ అని రాయగానే ఆటోమేటిక్గా దానికి అర్థమైపోతుంది. కానీ ఐ డోంట్ వాంట్ టు యూజ్, సో దట్స్ ఐఎమ్ యూజింగ్ హియర్ పుట్ ఇంటూ కామెంట్స్. సో నేను దాన్ని వాడలేదు. మరి వాడకుండా ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే ఐఎమ్ రైటింగ్ ద ఫంక్షన్. దానికోసం నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఏంటి ఆ ఫంక్షన్ అని అడిగితే యాడ్ అనేటటువంటి ఒక ఫంక్షన్ తీసుకున్నాను. సో ఎప్పుడైతే నేను యాడ్ అనేటటువంటి దాన్ని తీసుకున్నానో, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ అని కనుక డిఫైన్ చేయాలి అనుకుంటే, సో పుట్ ఇంటూ ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్. ఇఫ్ వి రైట్ లైక్ దిస్, ఆటోమేటికలీ ఇట్ ట్రీట్స్ యాజ్ ఎ ఫంక్షన్. ఎప్పుడైతే మనం యాడ్ అని మనం ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ పెట్టామో ఆటోమేటిక్గా ఏమవుతుందని అడిగితే అది ఒక ఫంక్షన్ అయిపోతుంది. నో డౌట్ అబౌట్ దట్. అందులో ఫంక్షన్ అని ఐడెంటిఫై చేయడానికి ఉండేటువంటి వన్ ఆఫ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి అని అడిగితే, ఒక వర్డ్ పక్కన ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ కనుక ఉంది అంటే అది ఒక ఫంక్షన్ కింద ఫీల్ అయిపోవాలి. సో అందుకని ఏమంటాము, సో మెయిన్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ అని మాట్లాడతాం. సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనేటువంటిది ఒక ఫంక్షన్ అని మాట్లాడతాం. గెట్ సిహెచ్ అనేటువంటిది ఒక ఫంక్షన్ అని మాట్లాడతాం. అవన్నీ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్. బట్ నేను డిఫైన్ చేసే ఫంక్షన్ ఏంటి అని అడిగితే యాడ్ అనేటటువంటి ఒక ఫంక్షన్. ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ పెట్టాను, బాగుంది. మరి ఈ యాడ్ అనేటువంటి ఫంక్షన్కి ఏదైనా కోడింగ్ రాశారా? రాయలా. సో మరి ఎర్రర్ చూపించాలి కదా. సో అందుకనే చెప్తాను సార్, ఇదిగోండి సార్ కంట్రోల్ ఆఫ్ కొట్టంగానే మొహమాట లేకుండా ఒక ఎర్రర్ చూపిస్తుంది. అదిగో చెప్పింది, బాబు నువ్వు ఇక్కడ యాడ్ అనేది రాసానా, నాకేం అర్థం కాలేదని చెప్పి. సో ఇప్పుడు నౌ వీఆర్ డిఫైనింగ్ ద ఫంక్షన్ ఆఫ్ యాడ్. ఇదిగోండి సార్, సో అది ఎక్కడ ఉండాలి అని అడిగితే మెయిన్ పైన రాసుకుంటున్నాను సార్. సో ఇదిగోండి యాడ్ అనేటువంటి ఫంక్షన్. సో ఎప్పుడైతే నేను యాడ్ అనేటువంటి ఒక ఫంక్షన్ తీసుకున్నానో, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అని అడిగితే, సో ఎప్పుడైతే నేను యాడ్ అనేటటువంటి ఒక ఫంక్షన్ తీసుకున్నానో, ఈ యాడ్ అనేటువంటి ఫంక్షన్ కి ఏం జరిగింది అని అడిగితే, సో దిస్ ఇస్ కమ్ బ్యాక్. సో ఇదిగోండి సార్, యాడ్ అనేటువంటి ఫంక్షన్ తీసుకుని పైన దీనికి సంబంధించిన కోడింగ్ రాయాలి, రైట్. ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేసాం. ఇలా రాస్తే దీన్ని ఏమంటారు అని చెప్పాను, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫంక్షన్. ఆబ్వియస్లీ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫంక్షన్ కాలింగ్ అంటారు. అని ఏమంటామంటే ఫంక్షన్ కాలింగ్ అంటారు, అంతే కదా. ఫంక్షన్ కాలింగ్ ఎప్పుడు మెయిన్ ఫంక్షన్ లో ఉంటుంది చెప్పాను కదా. సో దాని ప్రకారం అదే విధంగా మెయిన్ పైన కానీ మెయిన్ కింద కానీ ఆ ఫంక్షన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది కాబట్టి, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాల్డ్ ఫంక్షన్ అనొచ్చు, లేకపోతే ఫంక్షన్ డెఫినేషన్ అయినా అనొచ్చు. కాల్డ్ ఫంక్షన్ అనొచ్చు లేదా ఫంక్షన్ డెఫినేషన్ అయినా అనొచ్చు. దట్ షుడ్ బి అవైలబుల్ బిఫోర్ ద మెయిన్ ఆర్ ఆఫ్టర్ ద మెయిన్, బట్ ఇట్ నాట్ కంటైన్ ఏది ఫంక్షన్ డెఫినేషన్ కానీ కాల్డ్ ఫంక్షన్ కానీ మెయిన్ ఫంక్షన్ లో రాయకూడదు. మెయిన్ పైన కానీ మెయిన్ కింద కానీ ఎక్కడైనా సరే రాసుకోవచ్చు. సో అందుకనే దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ డెఫినేషన్ అనొచ్చు, లేదా కాల్డ్ ఫంక్షన్ అనొచ్చు. కింద ఉండేటువంటి దాన్ని మెయిన్ లో రాసేటువంటి దాన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు, రైట్. బాగుంది. ఇప్పుడు నా యొక్క థీమ్ ఏంటి, ఈ యాడ్ అనేటువంటి ఫంక్షన్ కాల్ చేయగానే ఆ రెండు నెంబర్లు ఎడిషన్ అయి రావాలి. ఎడిషన్ అయి రావాలి కాబట్టి అట్ ద టైమ్ ఆఫ్ కాలింగ్ ఐ ఆమ్ పాసింగ్ 2 parameters. సో దీస్ 2 parameters విల్ బి కాల్డ్ యాజ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. మనం దేని మీద అయితే మనం యాక్షన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో, దేన్నైతే మనం ఫంక్షన్ కి పంపించాలనుకుంటున్నామో, those are all will be called as actual arguments or actual parameters. సో అది ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా సరే ఉండొచ్చు. At the time of function calling, whatever the arguments we are passing to the function, those arguments will be called as actual arguments or actual parameters. These actual parameters may be one single argument, double argument, multi argument, ఎన్నైనా ఉండొచ్చు. సో ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నేను ఎన్ని పంపిద్దాం అనుకుంటున్నాను, ఐఎమ్ పాసింగ్ 2 arguments. సో దట్స్ వై దోస్ 2 arguments a, b. రిమెంబర్ దట్. అట్ ఫంక్షన్ కాల్ చేయాలి అనుకుంటే ఒక పదం పక్కన ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ పెట్టాము అని అడిగితే అది ఒక ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ కాలింగ్ ఎప్పుడు మెయిన్ ఫంక్షన్ లో ఉంటుంది. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం బ్రాకెట్స్ లో రాసేటటువంటి వాటిని పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఈ పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటిది ఒక పారామీటర్ అవ్వచ్చు,
2 అవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు. 1 కనుక అయితే సింగిల్ పారామీటర్, 2 ఉంటే డబుల్ పారామీటర్, 3 ఉంటే మల్టీ ఆర్గ్యుమెంట్స్. సింగిల్ ఆర్గ్యుమెంట్స్, డబుల్ ఆర్గ్యుమెంట్స్, మల్టీ ఆర్గ్యుమెంట్స్. బట్ దోస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ యాక్చువల్ పారామీటర్స్, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఎప్పుడైతే నేను ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఈ a, b అనేటువంటి దాన్ని పంపించానో, దీస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. దాన్ని పైన అంటే ఈ యాడ్ కి సంబంధించినటువంటి కోడింగ్ అనేటువంటిది మనం పైన రాసుకున్నాం కాబట్టి సో దాట్ షుడ్ బి కలెక్టెడ్ హియర్. దాన్ని ఇక్కడ కలెక్ట్ చేసుకున్నాం ఏమని, సేమ్ కేటగిరీలో ఇంటిజర్ ఐఎమ్ యూజింగ్ హియర్ x యాజ్ వెల్ యాజ్ ఇంటిజర్ y. సో 2 పంపిస్తున్నాం కాబట్టి ఆ x ఫస్ట్ ఇచ్చేటటువంటి ఆ a లో ఉండేటువంటి వాల్యూ వచ్చి ఇక్కడ x లో ప్లేస్ అవ్వాలి, అండ్ b లో ఉండేటటువంటి వాల్యూ వచ్చి y లో ప్లేస్ అవ్వాలి. సో దాట్ ఎప్పుడైతే మనం అలా చెప్పామో ఆటోమేటిక్ గా ఈ a అండ్ b అనేటటువంటి వాటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్ అంటే, ఇక్కడ ఉండేటటువంటి ఈ x ని కానీ y ని కానీ ఏమంటామంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫార్మల్ పారామీటర్స్ అంటారు. సో మన మేజర్ గా మన ఈ ఫంక్షన్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటి. అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అన్న యాక్చువల్ పారామీటర్స్ అన్న రెండు ఒకటే. అలాగే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఫార్మల్ పారామీటర్స్ కానీ అంటే ఏంటి. సో యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్ అనేటటువంటి వాటిని ఏమంటాము అని అడిగితే సింప్లీ సే, సో యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏమవుతుంది సార్ అని అడిగితే, మెయిన్ ఫంక్షన్ లో మనం వాడేటువంటి ఈ మెయిన్ ఫంక్షన్ లో at the time of function calling, if we pass any variable as an argument, those are all will be called as actual arguments or actual parameters. అంటే ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ లో ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనము ఆ ఫంక్షన్ కి ఏదైనా సరే వేరియబుల్స్ ని కనుక పంపించినట్లయితే వాటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్ అంటారు. ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్ ని పైన మనం డిఫైన్ చేసిన ఫంక్షన్ లో కూడా కలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఇచ్చిన వాల్యూస్ అక్కడికి వెళ్తుంది, లేకపోతే వెళ్దాం. సో ఆ ఫంక్షన్ డెఫినేషన్ లో కనుక మనం రాసేటువంటి వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫార్మల్ పారామీటర్స్ అంటారు. రిమెంబర్ దట్ దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్. సో వాట్ యు మీన్ బై యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్ and what do you mean by formal arguments and formal parameters? At the time of function calling, whatever the arguments we are passing to the function, those are all will be called as actual arguments. In the function definition, we are collecting with those values or those arguments with formal arguments. మనం పంపించే వాటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు, తీసుకునే వాటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అడిగితే, యాజ్ యూజువల్ గానే ఇక్కడ నార్మల్ గా ఇంటిజర్ z అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను సార్. సో సేమ్ ప్రొసీజర్, z is equal to x plus y అన్నాను. అంటే కింద వరకు a b అనేటువంటి వాళ్ళకి కాస్త పైకి వచ్చేటప్పటికి x plus y అంటున్నాము. ఎందుకని అడిగితే a లో ఉండే వాల్యూ వెళ్ళి x లో ఉంటుంది, b లో ఉండే వాల్యూ వెళ్ళి y లో వెళ్తాం. సో ఇప్పుడు ఈ రెండు రిటర్న్ z లో వస్తుంది వాల్యూ, సో దాన్ని రిటర్న్ చేయాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్ z అని చెప్పాను. రిటర్న్ z అనగానే రెండు ఇంటిజర్ వాల్యూస్ ని యాడ్ చేస్తే ఆబ్వియస్లీ వచ్చిన వాల్యూ కూడా ఇంటిజర్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ ఇంటిజర్ అని చెప్పానండి. ఐఎమ్ యూజింగ్ హియర్ ఇంటిజర్ అని చెప్పాను. అక్కడ ఏమి రాలేదనుకుంటు సార్, వైడ్ అని రాసేవాడు. సో అంటే పైన రాసేటువంటి నో రిటర్న్ వాల్యూస్, ఫస్ట్ కేటగిరీలో నో రిటర్న్ వాల్యూస్ అని ఉంటుంది కదా. సో ఈ నో రిటర్న్ వాల్యూస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీఆర్ యూజింగ్ హియర్ వైడ్ అని రాసేవాడు, ఏది ఈ ఇంటిజర్ ప్లేస్ లో. కానీ ఎప్పుడైతే మనం విత్ రిటర్న్ వాల్యూస్ అని చెప్తున్నామో, ఈ విత్ రిటర్న్ వాల్యూస్ టైప్ లో మనం ఈ ఫంక్షన్ అనేటటువంటిది ఏమి రిటర్న్ చేస్తుందో ఆ రిటర్న్ టైప్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. Suppose this function should return an integer value, then we can write here integer. Suppose this function should return any float value, then you can write float. Suppose that function may return a character value, then you can write character data type. Suppose that function should return a string data type, then you can write string. సో మనకి డేటా టైప్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో మనకి ఏది కావాలనుకున్నామో అది అక్కడ రాసుకుంటాం, అందుమించి ఏం జరగదు. సో దాన్ని ఇక్కడ ఏం చేస్తాం సార్ అడిగితే, సో దాట్ షుడ్ బి కలెక్టెడ్ హియర్. సింప్లీ సే c is equal to a plus b బదులు ఇక్కడ ఆ వాల్యూని తీసుకొచ్చి c is equal to అని చెప్తాను. అంటే ఆ ఫంక్షన్ మొత్తం జరిగి ఆ ఫైనల్ గా వచ్చే రిజల్ట్ వచ్చి c లో ప్లేస్ అవుతుంది. ఫైనల్ గా మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. నేను చెప్పింది అవునా కాదు చెక్ చేద్దాం. ఇదిగోండి సార్, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. డైరెక్ట్ గా రౌండ్ చేయట్లేదు సార్. ఇదిగోండి సార్, ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ మెయిన్ కాబట్టి మెయిన్ ఫంక్షన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత స్క్రీన్ క్లియర్ అవ్వాలి. ఎస్, స్క్రీన్ క్లియర్ అయింది. ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎనీ 2 వాల్యూస్ అని అడిగింది. స్క్రీన్ మీద మొహమాటం లేకుండా ఎంటర్ 2 వాల్యూస్ అని స్క్రీన్ మీద మెసేజ్ వస్తుంది.
వచ్చిన తర్వాత సో నిరభ్యంతరంగా సో స్క్రీన్ మీద ఎంటర్ టూ వాల్యూస్ అని వచ్చింది. ఎస్ ఆబ్వియస్లీ స్క్రీన్ మీద టూ వాల్యూస్ వచ్చిన తర్వాత అగైన్ స్క్రీన్ మీద టూ వాల్యూస్ వచ్చిన తర్వాత ఇదిగోండి సార్ F7 కొట్టాము. సో రీబిల్డ్. సో ఫస్ట్ వన్ మళ్ళీ అగైన్ స్టార్టింగ్. సో మెయిన్ ఫంక్షన్ స్టార్టింగ్. తర్వాత స్క్రీన్ క్లియర్ అయింది. ఎంటర్ ఎనీ టూ వాల్యూస్ అని అడిగింది. తర్వాత ఏ వాల్యూ బి వాల్యూ ఎంటర్ చేయమని అడిగింది. అంటే ఫస్ట్ ఇచ్చే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది, సెకండ్ ఇచ్చే వాల్యూ బిలో స్టోర్ అవుతుంది. అదిగోండి సార్ అడిగింది టూ వాల్యూస్. రైట్, ఐఎమ్ గివింగ్ ద ఫస్ట్ వాల్యూ 67 అండ్ సెకండ్ వాల్యూ 34. రైట్, ఫస్ట్ అంటే ఆటోమేటిక్ ఏమైంది సార్, ఫంక్షన్ కాలింగ్ దగ్గరికి వచ్చింది. ఫంక్షన్ కాలింగ్ దగ్గరికి రాగానే కర్సర్ మన కంపైలర్ చూడండి సార్, ఈ యాడ్ అనే ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. జెడ్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకుని ఏలో ఉన్న వాల్యూ వచ్చి ఆల్రెడీ ఎక్స్లో స్టోర్ అయింది, బిలో ఉన్న వాల్యూ వచ్చి వైలో స్టోర్ అయింది. ఆ రెండింటి యొక్క ఎడిషన్ జరిగి రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది సార్. అగైన్ కమ్ బ్యాక్. సో రైట్ బయటకు వచ్చేసింది. అదిగోండి సార్ ప్రింట్ ఆఫ్ అని చెప్తుంది. స్క్రీన్ మీద మొహమాటం లేకుండా 101 అని చెప్పి చూపించారు. మీరు అడగచ్చు, సార్ ఇలా మీరు లైన్ బై లైన్ ఎలా వస్తుంది సార్, మామూలుగా కంట్రోల్ F9 కొట్టంగానే మరి అవుట్పుట్ వచ్చేస్తుంది కదా అని అడగచ్చు. ఎస్ ఆబ్వియస్లీ కంట్రోల్ F9 కొడుతున్నాను సార్. కంట్రోల్ F9 కొట్టంగానే మొహమాటం లేకుండా మనకి డైరెక్ట్ గా వాల్యూస్ అడిగింది, ఇక్కడ వాల్యూస్ చూపించేస్తాం. కానీ అలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ కనుక